ఓడిఐ సిరీస్ను ఇండియా క్లీన్ స్వీప్గా గెలిచింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకవైపు వికెట్లు కోల్పోతుంటే మరొకవైపు ఆఫ్ఘన్ టీం కెప్టెన్ ఒంటరి పోరాటంతో 102 పరుగులు సాధించాడు. మరొకవైపు ఒమర్జై 50 పరుగులు భాగస్వామ్యం అందించాడు. మిగతా టీం అంతా కుప్పకూలిపోయారు. 219 టార్గెట్తో చేజింగ్లో దిగిన భారత్ ముందు నుంచి దూకుడుగా ఆడింది. జైస్వాల్ ఆఫ్ఘన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీ వర్షం కురిపించాడు. అదే వేగంతో 86 బంతుల్లో 110 పరుగులు సాధించి ఓడిఐలో రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 14 ఫోర్లు 3 భారీ సిక్స్లు నమోదు చేసుకున్నాడు. మరొకవైపు హిట్ మ్యాన్ తన ఎక్స్పీరియన్స్తో చాలా సింపుల్గా క్లాసికల్గా 69 బంతుల్లోనే 79 పరుగులు పూర్తి చేశాడు. దీనిలో 9 ఫోర్లు 3 భారీ సిక్స్లు కొట్టాడు. ఈ పార్ట్నర్షిప్తో ఇండియా విజయాన్ని 30 ఓవర్లలోపే పూర్తయ్యేలా డిసైడ్ చేశారు. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చి జైస్వాల్తో కలిసి 20 పరుగులు చేసి మ్యాచ్ని ముగించారు. ఈ మ్యాచ్ ముగియడంతో ఆఫ్ఘన్ సిరీస్లో ఇండియా 3 మ్యాచ్లు వరుసగా గెలిచి సిరీస్ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. ఓడిఐలో 5 వికెట్ల హౌల్ని సాధించాడు. తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో మొదటి 2 మ్యాచ్ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.